సర్వాధికారియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వీళ్ళందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీరందరూ క్షేమంగా ఉండాలనేది మా అనుదిన ప్రార్థన. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు ఏదైతే మీరు తెలియపరుస్తున్నారో మీ అందరి కొరకు మేము భారముతో ప్రార్థన చేయించున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి మా కొరకు మేము జరిగిస్తున్నటువంటి పరిచర్య కొరకు, టీవీ పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి. బిడ్డలారా, ఈ రాత్రి కావచ్చు లేకపోతే పగలు కావచ్చు, మమ్ములను మీ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికి కూడా నేను హృదయపూర్వక నిండు కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బిడ్డలారా, ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు నాయన. ఈ యొక్క సమయంలో నీ బిడ్డలతో కలిసి మీ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని అచ్చలుపుడినైన నాకు మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు. బలహీనులనై ఉన్నాం ప్రభా, బలపరచండి. కంఠాన్ని ముట్టినైనా ఈ సమయంలో మీరు ఏ వాక్యం అయితే మీరు మా కొరకు సిద్ధపరిచారో ఆ వాక్యము మంచి నేలను పడిన విత్తనాల వలె బిడల మధ్యలో అది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించిన ఆయన మీరే మాట్లాడండి, మీరే బలపరచండి, మీరే మా బ్రతుకులో నూతన కార్యాలు జరిగించండి. నీ వాక్యం బ్రతికించేది కనుక బ్రతికించే నీ వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని, ఆ వాక్యం ద్వారా మేము బలాన్ని, ధైర్యాన్ని పొందుకోవడానికి నీ కృప దయచేయమని క్రీస్తు ప్రభుల వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. బిడ్డలారా, మరి గతించినటువంటి వర్తమానంలో ఒక అద్భుతమైనటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం జరిగింది. గాలికి అలాగే నీటి పొంగునకు భయపడినటువంటి క్రీస్తు వారి యొక్క శిష్యులు ఏమండి, వారు భయపడ్డారు, కానీ ప్రభు వారిని ఏం చేశారు చెప్పండి? బలపరిచారు, వారిని ధైర్యపరిచారు. లేకపోతే వారు ప్రార్థించినప్పుడు వారికి సహాయము చేశారు. ఆ గాలిని, సముద్రమును ఆయన గద్దించెను, అది మిక్కిలి నిమ్మలమైపోయెను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన బ్రతుకులో, మన జీవితంలో మనకి ఎదురవుతున్నటువంటి ప్రతి ప్రతికూలతను దేవుడు నిమ్మలపరచునుగాక. నీ జీవితంలో నీకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూలత, ప్రతి సమస్య, ప్రతి అనారోగ్యం, ప్రతి ఆర్థిక ఇబ్బంది, శత్రు అలజడులు, భయంకరమైనటువంటి ఈ యొక్క శత్రు ముప్పేట దాడి ఏదైనా కావచ్చుగాక, అది నీ జీవితంలో అణిగిపోవునుగాక. కాబట్టి ధైర్యంగా ఉండండి, నా దేవుడు మీకు సహాయము చేస్తాడాయన. ప్రార్థన చేసినప్పుడు ఘనకార్యాలు మీ జీవితంలో మీరు చూస్తారు. బిడ్డలారా, ఈ రాత్రి అది పగలు ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానంతో మీ మధ్యకి రావడానికి ప్రభు సహాయం చేశారు. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏమిటి అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, గాలిని చూచి భయపడిన పేతురు. గాలిని చూచి భయపడిన పేతురు. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 14వ అధ్యాయం బిడ్డలారా 22వ వచనం నుండి 22వ వాక్యం నుండి మనం చదవగలిగితే చాలా విషయాలు అక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. 24వ వాక్యం. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన నడి సముద్రమున నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి,
నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా. ఇప్పుడు 28వ వాక్యం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు భక్తుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు. 12 మందిలో 3 అంతరంగికమైనటువంటి శిష్యులు ప్రభువుకు ఉన్నారు. అందులో యోహాను గారు, యాకోబు గారు, అలాగే పేతురు గారు. బిడ్డలారా, ఈ పేతురు గారికి ఉన్నటువంటి కొన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుంటే ఏమంటారు అంటే, వయసులో పెద్ద అయినా కానీ ఈయన కాస్తండి దేవుని బిడ్డలారా దూకుడు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా అనేక మంది దైవ సేవకులు చెబుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కసారి ఆలోచన లేకుండా ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఏమండి, ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దేవుని బిడ్డలారా, మరి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభులు వారు బంధించబడినప్పుడు 3.5 సంవత్సరాలు ప్రభువుతో ఉన్నాడు. కానీ అక్కడ మాత్రము ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పండి ముమ్మారు బొంకినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. బొంకడి కానీ తర్వాత వెంటనే పశ్చాత్తాపడ్డాడు. దేవునికి స్తోత్ర. ఇంకా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే పెంతెకోస్తు పండుగ దినాన్న ఏమండి ఆ యొక్క మరి శిష్యులలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి 12 మంది శిష్యులు ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఈ యొక్క మరి పేతురు గారు నిలబడి వాక్యాన్ని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి వాక్యాన్ని బోధిస్తే చెప్పండి 3,000 మంది రక్షించబడ్డారు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటూ ఉన్నారు. ఆ దినాల్లో, ప్రారంభ క్రైస్తవ దినాల్లో ఏమండి ఆదిమ సంఘములో అన్యజనులైనటువంటి క్రైస్తవులను ఏమండి సమాన స్థాయిలో గుర్తించుటకు సందేహపడ్డాడు. అంటే యూదులు అన్యజనులు ఈక్వల్గా ఉండడం అనేటటువంటిది ఈయనకి ఇష్టం లేదన్నమాట. కొంచెం సందేహపడ్డాడు. కాస్త ఈయనకి ఏముందంటే యూదుడను అనేటటువంటి కాస్త ఏమంటారు అంటే అతిశయము ఈయనకు ఉన్న దీన్నే కాస్త కొంచెం కటువుగా నేను చెప్పగలిగితే జాతి గర్వము ఆయనకున్న దేవునికి భయపడ్డాడు. ఆయన మాటలకు లోబడ్డాడు. ఒక మాట అంటాడు కదా, ఏమండి దేవుని బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాదు. కొన్నేళ్ళ విషయంలో కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్తాడు. బిడ్డలారా చెప్పండి, దేవుడు పక్షపాతి కాదని గ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మహిమ కలిగినటువంటి పిలుపునకు ఈయన లోబడ్డాడు. పేతురులో బలహీనతలున్నా అపజయాలున్నా దేవునిచే అంగీకరించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు పేతురు గారికి ఒక క్రొత్త పేరు పెట్టాడు. ఏం పేరు చెప్పండి? ది రాక్, రాయి అని చెప్పి అన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ పేతురు గురించినటువంటి కొన్ని విషయాలు మనము ఈ సమయంలో ఈ వర్తమానంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనము మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వాక్యం నుంచి మనము ఈ మాటలు చదవగలుగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు 4వ జామున సముద్రము మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చారు. ఈ శిష్యులు మాత్రమే ఈ నావలో అద్దరికి వారు వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభులు వారు ఆ నావలో లేరు, శిష్యులు మాత్రమే ఉన్నారు. బిడ్డలారా, నడి సముద్రము, అలాగే చీకటి, 4వ జాము, భయంకరమైనటువంటి చెప్పండి దేవుని బిడ్డలారా అలజడి, భయంకరమైనటువంటి గాలి ఆ యొక్క నావ మీద విసరి కొడతా ఉంది. యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని బిడ్డలారు 4వ జామున 25వ వచనంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో, రాత్రి 4వ జామున ఆయన
సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, రాత్రికి 4 జాములు, ఏమండి, సాయంకాలము 6 గంటల నుండి 9 గంటల వరకు, 9 గంటల నుండి 12 గంటల వరకు, 12 నుండి 3 గంటల వరకు 3వ జామ్, అలాగే 3 నుంచి 6 గంటల వరకు 4వ జామ్. ఇప్పుడు 4వ జామున చెప్పండి, యేసుక్రీస్తు వారు ఆ సముద్రము మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఈ నావ ఎదరికి వెళ్ళకపోతుంది, గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచూ ఉండెను. అలలు ఎదురయ్యింది, గాలి వెళ్ళకపోతుంది. యేసయ్య చెప్పండి నడుచుకుంటూ సముద్రం మీద వారి దగ్గరికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఏమండి, నడుచుకుంటూ వచ్చాడు. వస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు కాస్త ముందు తొందరపడ్డారు, వీళ్ళు కాస్త ముందు భయపడ్డారు, ఇదేదో భూతం అనుకున్నారు. అప్పుడు ప్రభు చెప్పారు, నేనే, భయపడకండి, తొందరపడకండి, ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు వారిని బలపరిచారు. వెంటనే పేతురు గారు అక్కడ ఉన్నారు. వెంటనే ఉన్నటువంటి పేతురు అంటారు కదా, ప్రభువా నీవే అయితే గనక నీళ్ళ మీద నడిచిన యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించాలి, ఏమండి, పేతురు గారికి కొంచెం మరి ఆ యొక్క సముద్రం మీద నడిచేటటువంటి విధానం కొంచెం అనుమానం ఉంది. ఏది, నీవైతే కనుక ప్రభువా, యేసు ప్రభువా నడుచుకుంటూ వస్తుంటే నీవైతే ప్రభువా, కొంచెం అనుమానం పడ్డాడు. నీవైతే ప్రభువా నాకు నువ్వేం చేయాలి, నాకు సహాయము చేయాలి. ప్రభువా నీవైతే అంటున్నాడు. నీవే కనుక నిజంగా ఇక్కడ ఉన్నావు అనుకుంటే కనుక నాకు కూడా అవకాశం నాయనా, నేను వస్తాను, నడుచుకుంటే. యేసు అన్నారు, ప్రభు అన్నారు, అయ్యారా పిలిచాడు. ఆ పిలుపులో ఉన్నటువంటి శక్తి వలన పేతురు గారు, దేవుని బిడ్డలారా, సముద్రం మీద అడుగు పెట్టగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అద్భుతం జరిగింది. నీళ్ళు దిగిపోవాలి కదండి, నావలో నుంచి కాలు ఇలా పెట్టగా ఏమైంది చెప్పండి, స్ట్రాంగ్గా మారిపోయింది. పేతురు గారు 2 అడుగు వేసాడు. ఏమండే, నడుచుకుంటా ప్రభు వైపు చూసుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. ఓ పక్క మీరు ఊహించుకోండి, ఓ పక్క గాలి, ఓ పక్క అలలు. ఏమండి, గాలి అలలు. ప్రభు ముందున్నారు, ప్రభువును చూసుకుంటూ పేతురు వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ పక్క సముద్రం పేతుర్ని మింగడానికి, పేతుర్ని ముంచేయడానికి చూస్తుంది. పేతుర్ని ముంచేయడానికి ఆ యొక్క సముద్రము, లేకపోతే మింగడానికి సముద్రము సిద్ధంగా ఉంది. హల్లెలూయా. అయితే ఒక మాట చెప్పనా, సర్వశక్తిమంతుడిగా ఉన్నటువంటి ఆయన పేతురుని సముద్రమునకు అప్పగించలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, దానియేలు గారిని మనం చూస్తూ ఉంటే సింహపు గుహలో బోనులో పడవేశారు. దేవుడు దానియేలుని చెప్పండి సింహాలకు అప్పగించలేదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. దేవుడు ఆ 3 భక్తులను అగ్నికి అప్పగించలేదు. ఏలియా మరణాపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు, కానీ చెప్పండి దేవుని బిడ్డలారా, దేవుడు ఏలియాని మరణానికి అప్పగించలేదు. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలుగా అయిపోయింది. ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక అనుకుంటాను నేను, ఎర్ర సముద్రము ప్రజలను మింగడానికి లేకపోతే ముంచేయడానికి చూచినప్పటికీ కూడా చెప్పండి ఆ సముద్రం అనే మరణమును ఆయన మింగివేశాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి, ఈ వర్తమానము వీక్షిస్తున్నటువంటి నా తండ్రి, నా తల్లి, యవన చెల్లి, యవన తమ్ముడు, నీ అనుదిన జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి ఎన్నో ప్రతికూలతలు నిన్ను ముంచాలని, నిన్ను మింగాలని, నిన్ను పాడు చేయాలని, నిన్ను నాశనం చేయాలని, నీ జీవితంలో సంతోషం లేకుండా నీకు చేయాలని చూస్తున్నటువంటి పరిస్థితులు నీకు ఉండొచ్చు, నీకు ఎదురవచ్చు.
అయితే నా దేవుడు నీ అనుదిన జీవితంలో నీకు సహాయము చేస్తూ నిన్ను బలపరుస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఏమండి, అనుదిన జీవితంలో నీకు ఆయన సంరక్షకుడిగా ఉంటాడు, ఆయన శక్తిమంతుడిగా ఉంటాడు. ఏ హాని నీకు కలగకుండా ఆయన నిన్ను కాపాడుతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా మీరు గమనించాలి, యేసు పిలుపు పేతురు గారు విని నడిచాడు. జాగ్రత్తగా వినాలి. మొదటిగా పేతురు గారు చెప్పండి, యేసుక్రీస్తు వారు రా. ఏమండి, ఆయన రమ్మనగానే 29 వచనం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి, ఏమండి ఆయన మాట ఆయన పిలుపు విన్నాడు. ఏమండి, పేతురు గారు నడిచాడు. ఇంకా మీకు చెప్పాలి అంటే విశ్వాసముతో నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి మనము ఇష్టలుగా బ్రతకలేం. విశ్వాసం అనేటటువంటిది క్రైస్తవ జీవితానికి మూలం. ఏమండి, ఆయనను గురిగా కలిగి పేతురు గారు నడిచాడు. దేవునికి స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎవరి మీద గురి కలిగి ఉండాలి? ఎవరిని నువ్వు ఆధారంగా పెట్టుకోవాలి? మనుషుల వైపు కాదు నువ్వు చూడవలసింది. సమస్యలు వచ్చినాయని సమస్యల వైపు చూడకో, మనుషుల వైపు చూడకో, ఆర్థిక ఇబ్బందుల వైపు చూడకో, శత్రువుల వైపు నువ్వు చూడకో. నువ్వు బలహీన పడిపోతావు. నీ విశ్వాసము చాలా తక్కువ. విశ్వాసంలో జారిపోయే ప్రమాదము ఉంది. కాబట్టి నిన్ను ముంచడానికి, లేకపోతే నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి ఏదైతే నీ దగ్గరికి వచ్చినాయో వాటి వైపు చూడకు. మనం బలహీనం కాబట్టి బలహీనపరచబడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు గమనించాలి, పేతురు గారు విశ్వాసముతో నడిచాడు. ఏమండి, యేసయ్య పిలుపును విన్నాడు. అందుకని బైబిల్ చెబుతున్నటువంటి మాట హెబ్రీయులకు రాసేటువంటి పత్రికలో, ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయం 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనై ఉన్న యేసు వైపు చూచుచు. హల్లెలూయా. ఏమండి, మన ఎదుట వంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. దేవునికి స్తోత్రం. అక్కడ విశ్వాసమునకు కర్త అని ఉంది కదా, అక్కడ హెబ్రీ భాషలో ఏముంటుందంటే సేనాధిపతి అని ఉంటుంది అన్నమాట. ఆయన వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి. యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు మనం ఏం చేయాలి చెప్పాలి? నడవాలి. యేసు వైపు నువ్వు చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటే పేతురు గారు గమనించాలి, ఏమంటే యేసు వైపు చూచి విశ్వాసముతో చక్కగా నడిచాడు. అద్భుతంగా యేసు వైపు చూచినంతసేపు సముద్ర జలాల మీద అద్భుతంగా ఆయన నడిచాడు. దేవునికి స్తోత్రం. కానీ విచిత్రం ఏంటంటే, బాగానే చూసి నడిచాడు కానీ తర్వాత ఆయన చూపు మారింది. ఆయన చూపు చెప్పండి, మారింది. ఆయన చూపు కాస్త బయటి వైపుకు వెళ్ళింది. ఏంటంటే భయపెట్టే చెలరేగేటటువంటి ఎత్తైన అలలు, ఆ సముద్రాన్ని చూడటం వలన అతనిలో భయము, అవిశ్వాసము చోటు చేసుకున్నాయి. చూసారా, ప్రభు వైపు చూసినంతసేపు ఏమి భయములే, నాకు ఆయన ఉన్నాడు అన్నట్టుగా సాగిపోయాడు. విశ్వాసంతో నడిచాడు. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో, అక్కడ రాయబడినటువంటి మాట మీకు చదువుతాను, వినండి. 30వ వచనం, మత్తయి సువార్త 14:30. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. గాలిని చూచాడు. భయంకరమైన హోరు గాలి, భయంకరమైనటువంటి ఆ గాలిని చూచి, ఏమండి, ఈయనలో అల్ప విశ్వాసం వచ్చింది. అమ్మో, ఇది నన్ను ముంచేస్తుందేమో, అమ్మో నేను మునిగిపోతానేమో, అమ్మో నేను ఏమైపోతానో ఒక అనుమానం. ప్రియదేవుని బిడ్డలారా, యేసు మన చెంత ఉండగా ఏ గాలి నిన్ను ఏమీ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే మనకు సహాయం, దేవుడే మనకు ఆదరణ. ఏ శత్రువు నిన్ను ముట్టలేడో. నా శత్రువా, నేను క్రింద పడిపోయినా
నేను పైకి లెగుతాను. గల కారణం ఏంటంటే ప్రభువు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్ర. నేను భయపడను, ఆయన నాతో ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ చెల్లి తమ్ముడు, ఆలోచించి ఈ సమయంలో నీ చూపు ప్రభు వైపు ఉండాలి, కానీ మనుషుల వైపు వద్దు. నీ యొక్క ఆలోచన ఆయన వైపు ఉండాలి, కానీ సమస్యల వైపు చూసేవరకు ముందు కొనసాగలే. నేను ఏం చేస్తే చెప్పండి అంటే అవి నిన్ను బలహీనపరుస్తాయి. నేను నడవలేకపోతున్నానండి, నా బ్రతుకులో ఇంకా నాకు నెమ్మది లేదండి, ఏదలేకపోతున్నానని చెప్పి నువ్వని నీ విశ్వాసంలో వెనకకు పడిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నీ చూపు ఎప్పుడు కూడా ప్రభువు మీద ఉండాలి. ప్రయోజనాన్ని పొందినటువంటి కొంతమంది ఉన్నారు, చూపులు చూసినటువంటి వారు. వారి చూపు ఎవరి మీద పెట్టారు, ఏ విధంగా వారు ప్రయోజనాన్ని పొందారు అంటే జక్కయ్య, పొట్టి జక్కయ్య తెలుసు కదండి. ఈయన సొంకపు గుత్తదారుడు మాట. ఈయన మనకి లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో కనిపిస్తాడు. పొట్టువాడు అవండి యేసు ఎవరో అని చెప్పి ఆయనను చూడగోరెను. దేవునికి స్తోత్రం. 19 లూకాసు వార్త 3వ వాక్యంలో యేసు ఎవరో అని చూడగోరెను. దేవునికి స్తోత్ర. ఈయన చూపు ఎక్కడుంది చెప్పండి? యేసు మీదకి వెళ్ళింది. హల్లెలూయా. ఏమండి, యేసు వైపు ఈయన చూపు వెళ్ళిపోయింది. ఆయన మాట విన్నాడు, రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా, మన చూపులు ప్రభు మీదకి వెళ్ళాయి అనుకో, గొప్ప విలువైనటువంటి రక్షణ భాగ్యం మనకు కలుగుతుంది. రెండో వ్యక్తి మనం చూస్తాం, పౌలు గారు. దేవుని బిడ్డలారా, ఈయన పరలోకం వైపు చూశాడు. దేవునికి స్తోత్రం. శ్రమలను సహించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, నీతి కిరీటాన్ని పొందాడు. దేవునికి స్తోత్ర. మంచి పోరాటం నేను పోరాడాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. దేవుని బిడ్డలారా, నా కొరకు దేవుడు నీతి కిరీటాన్ని ఉంచాడని చెప్పి విశ్వాసముతో ముందు కొనసాగిపోయాడు. ఈయన చూపంతా చెప్పండి ప్రభు వైపే. హల్లెలూయా. పౌలు గారి చూపంతా ప్రభు వైపే. సిలువలో దొంగ మూడో వ్యక్తి. సిలువలో ఈ దొంగ మీరు గమనించాలి బిడ్డలారా. యేసుప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు కుడివైపున్న ఒకడు ఎడం వైపున్న ఒకడిని సిలువ వేశారు. అయితే అందులో ఒక దొంగ ప్రభుని నిందించాడు. రెండో వాడు, రే మనము అదే శిక్షా విధిలో ఉన్నాంరా, మనము ఈ శిక్షకు మనం పాత్రులము, ఆయనైతే ఏ పాపం చేయలేదని చెప్పి ఆ మొదటివాడిని గద్దించాడు. ఎందుకు మొదటివాడు ఏమన్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. అయితే ఈ రెండో వాడు గద్దించి ప్రభు వైపు చూచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుమనెను. ఈ రెండో వాడు ఏమంటాడు చెప్పండి? యేసు ఆయన వైపు చూచాడు. అయ్యా నువ్వు వస్తావు కదా, నీ రాజ్యంలో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. వీడి చూపులు ప్రభు వైపు, వాడు బ్రతికే మారిపోయింది, వాడి జీవితమే మారిపోయింది ఆ రోజు. ఈ రోజే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోసే గారి గురించి ఏం చెప్పగలని చెప్పండి? దేవుని ప్రజల కష్టాల వైపు చూచాడు, చలించిపోయాడు, వారి యొక్క విడుదల కొరకు ప్రయాసపడ్డాడు. దేవుని బిడ్డలు, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు దేవుని బిడ్డలారా పాప ఆ భోగముల కంటే క్రీస్తు విషయమైనటువంటి ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగాలను వదిలిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు మోసే గారు దృష్టి ఉంచి చూచాడు. దేవునికి స్తోత్ర. చూసారా, మోసే గారు చూపు దేవుని బిడ్డలారా ఆ యొక్క పరలోకం వైపు. హల్లెలూయా. దేవుని ప్రజలను కష్టాల వైపు నుంచి వారిని కానాను వైపు నడిపించడానికి ఈయన ప్రయత్నం చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ విధముగా ప్రియదేవుని మన చూపులు ప్రయోజనాన్ని పొందాలి.
దేని పడితే చూడకూడదు మనం. ఏవి పడితే అది చూసి పాడు చేసుకోకూడదు మన విశ్వాసాన్ని. నీ దేహానికి దీపం ఏంటి చెప్పండి? కన్ను. కాబట్టి మనం ఏం చేయకూడదు అంటే పనికిమాలి అన్నీ చూసి విశ్వాసాన్ని పాడు చేసుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క వర్తమానం ద్వారా మీ చూపులు మారునుగాక. లోకములో ఉన్నటువంటి మనుషుల వైపు మనం చూడకుందుముగాక. నీ సమస్య ఏదైనా కావచ్చుగాక, ఆ సమస్య వైపు చూడకండి, ప్రభు వైపు చూడండి. విడుదలిచ్చే ప్రభు వైపు చూడండి, నెమ్మదిచ్చే ప్రభు వైపు చూడండి, సహాయం చేసే ప్రభు వైపు చూడండి. ఎప్పుడైతే మీరు చూస్తారో మీకైనా గొప్ప కార్యములను ఆయన జరిగించునుగాక. హల్లెలూయా. గొప్ప విడుదలను ప్రభు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో చక్కని వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. గాలిని చూచి భయపడిన పేతురు నాయన, అయా మీరు రమ్మనగానే దోణి దిగాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. మిమ్మల్ని చూసినంతసేపు చక్కగా నడిచాడు. గాలిని చూచాడు, తొందరపడ్డాడు. అలలను చూచాడు, తొందరపడ్డాడు. సముద్రము పేతురును మింగడానికి ప్రయత్నాలు చేసింది. కానీ నాయనా మీరు పేతురుని సముద్రానికి అప్పగించలేదయ్యా. నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడివి. మమ్మల్ని సమస్యలకు అప్పగించవు నాయనా, మరణానికి అప్పగించవు నాయనా, వ్యాధులకు అప్పగించవు నాయనా. మమ్మల్ని మీరు బలపరుస్తారు. ఈ వర్తమానాన్ని అయా వీక్షిస్తున్నటువంటి ప్రియ తల్లులు, తండ్రులు, చెల్లులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్నలను జ్ఞాపకం చేసుకోండి. మరి ఏ కష్టంలో ఉన్నారు, ఏ బాధలు ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వాటి వైపు చూడకుండా విశ్వాసం ఒక కర్త నీ వైపు చూసేటటువంటి గొప్ప విశ్వాసాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న ప్రతి అవసరత నుంచి వారిని విడిపించు, బలహీనతల నుంచి విడిపించండి, దీర్ఘకాలికమైన రోగాల నుంచి తప్పించండి, సాతాను బంధకాల నుంచి విడిపించండి. నైనా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం యేసు నామములో దీవించబడునుగాక. నూరంతలుగా వారిని దీవించి ఆశీర్వదించమని, సర్వ సమృద్ధి నా కుటుంబానికి దయచేయమని అయ్యా మీరు మాత్రమే మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో అతి వినయముగా అడిగి వేడుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆశీర్వచనాలు ప్రార్థనలో పెట్టినటువంటి ప్రతి అంశమునకు ఏకీభించిన మనందరికీ, మీ అందరికీ ప్రభు కృప తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చేవారు మరొక వర్తమానంలో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.